హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నానండి. సాధారణంగా అతి సామాన్యంగా బతికేస్తూ ఉంటారు ఆవిడ మరెవరో కాదండి, అనురాగాల పల్లకి, అందరికీ ప్రేమ పలించే పల్లకి లాంటిది ఆవిడ పేరు అనురాధ గారు. ఆవిడ ప్రకాశం డిస్టిక్ కందుకూరు గవర్నమెంట్ హై స్కూల్లో హెచ్ఎంలా వర్క్ చేస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆవిడ పుట్టి పెరిగింది అదే ఊర్లో, ఆవిడ 10th వరకు చదువుకున్నది కూడా అదే స్కూల్లో. ఇప్పుడు అదే స్కూల్లో ఆవిడ ప్రిన్సిపల్లా వర్క్ చేస్తున్నారనమాట 5 years నుంచి. ఆవిడ ఎంత సహృదయం అంటే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఆవిడకి. అప్పుడు 20,000 ప్రైజ్ మనీ వస్తే ఆ 20,000 ప్రైజ్ మనీ కూడా సొంతానికి కానీ ఇంకా ఇంట్లో కానీ యూజ్ చేయకుండా ఆర్ఫనేజ్కి డొనేట్ చేసేసారంట. ఇంకా ఇలాంటివి ఎన్నో ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ఇద్దరు పిల్లలు చూడండి, ఎన్నో నేర్చుకోవచ్చు ఆవిడ దగ్గర నుంచి మనం. సరే, అయితే వాళ్ళ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసిన మంచి మంచి విధానాలు కొన్ని మనం తెలుసుకుందాం. ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ ఏలీ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. అంటే ప్రతి థర్స్డే రోజు లాస్ట్ 2 hours సబ్జెక్ట్ కాకుండా సమ్ యాక్టివిటీస్ అనమాట. క్రియేటివ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, క్విజ్ అవ్వచ్చు, లేదా ఒక టాపిక్ ఒక థీమ్ మీద పిల్లలకి సమ్ వర్క్ అసైన్ చేయడం అనమాట. సో అక్కడ 30 to 40 members ఏమో పార్టిసిపేట్ చేస్తారండి. రిమైనింగ్ చిల్డ్రన్ ఆడియన్స్లో ఉండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అందులో గెలిచిన వాళ్ళు కూడా ప్రైజెస్ ఇవ్వడం ఉంటుంది. సో కాంపిటేటివ్ స్పిరిట్ పిల్లల్లో పెంచడం, ప్లస్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక క్విజ్, ఒక ఎన్విరాన్మెంట్, పాజిటివ్ అట్మాస్ఫియర్, నేర్చుకోవాలనే కుతూహలం పెరగడానికి ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుందన్నమాట. పాల్ ల్యాబ్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రతి స్టూడెంట్కి ల్యాప్టాప్ అందుబాటులో ఉంటుందన్నమాట. నియర్లీ 918 మంది స్టూడెంట్స్ ఉంటారండి. అంటే 10th క్లాస్కి వచ్చేసి 4 sections ఉన్నాయన్నమాట. సెక్షన్కి 50 members అలా ఉంటారు. 9thలో 3 sections ఉన్నాయి. సో స్ట్రెంత్ కూడా చాలా బాగుంది స్కూల్లో. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పిల్లలు కూడా ఉంటారండి. ఇంకా ఎన్సిసి ఉందంటే ఆ స్కూల్ ఇంకా తిరుగులేదండి. వాళ్ళు నేవీ, ఆర్మీ ఎటు వెళ్ళాలన్నా వాళ్ళకి చిన్నప్పుడే గైడెన్స్ ఉందన్నమాట. ఎన్సిసిలో క్యాంప్స్ కేవీ సార్ అని సార్ అండర్లో చాలా బాగా రన్ అవుతుంది. అది కూడా ఎన్సిసి క్యాంప్స్ కండక్ట్ చేస్తారు, సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటారు పిల్లలు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, మోటివేషన్ క్లాసెస్ జరుగుతాయి. సో ఆ పిల్లలకి ఇంకా ఇటు ల్యాప్టాప్ ఫెసిలిటీ, కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ, ఎన్సిసి యాక్టివిటీస్, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇంకా పిల్లలకి లోటు ఎక్కడ ఉంటుందండి. ఇంకా December 22, 2019లో స్టేట్ లెవెల్ సైన్స్ స్క్వేర్ జరిగింది ఇక్కడ డిస్టిక్ లెవెల్. అదే స్కూల్లో సెలెక్ట్ అయిన పిల్లలు మళ్ళీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఒంగోలు జరిగితే అక్కడ పార్టిసిపేట్ చేశారు. సో సైన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. అంటే సైంటిస్టులు అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఒక స్కోప్ ఉంటుందన్నమాట. సైన్స్ టీచర్స్ గైడెన్స్తో పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా బాగా ప్రైవేట్ స్కూల్కి తీసిపోకుండా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఎంత మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూల్లో. ఇంకా డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ మీట్లు కూడా జరుగుతాయండి అప్పుడప్పుడు అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో. ఇంకా అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో అదే స్కూల్లో స్పోర్ట్స్ మీట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో బయట పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేయడానికి, ఇక్కడ పిల్లలు ఉన్న నైపుణ్యాలు పెంచుకోవడానికి, వాళ్ళ క్రీడా స్ఫూర్తి పెంచడానికి ఈ స్కూల్లో అటువైపు కూడా అవకాశాలు, అంటే క్రీడల వైపు కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించే దిశగా నడుస్తుందండి ఈ స్కూలు. అనురాధ మేడం గారు అహర్నిశలు ఆ పాఠశాల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నతమైన ఆశయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆవిడ నిజంగా ఎంత గొప్ప టీచర్. ఆమె కన్నబిడ్డల కంటే ఎక్కువ మమకారంతో ఆ స్కూల్ పిల్లల్ని చూసుకుంటుందేమో అనిపిస్తుంది. అలా తలపిస్తుంది ఆ స్కూల్. ఆ పిల్లలకు కూడా ఆ మేడం గారు అంటే ఎంత అభిమానమో. అందుకేనేమో ఆవిడకి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి. సో అదే స్ఫూర్తితో అన్ని గవర్నమెంట్ స్కూల్ కూడా రన్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.